బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా బంజారా హిల్స్ కు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో కేటీఆర్ పై ఐపీసీ 504, 505 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేటీఆర్ పై కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసుని నమోదు చేయడం జరిగింది. మొదటగా ఈ కేటీఆర్ పై హన్మకొండలో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుని హన్మకొండ నుంచి ఇక్కడికి అంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు సెక్షన్ 405, 504 తో పాటు 505 కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిపై 2500 కోట్లు వసూలు చేసి ఈ కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ కూడా కేటీఆర్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేత బత్తిని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై హన్మకొండ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ ని ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం ఉంది. బంజారా హిల్స్ పోలీసులు సెక్షన్ 504 తో పాటు 505(2) కింద అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో దుర్భాషలాడినటువంటి పలు సెక్షన్ల కింద కేటీఆర్ పై ఈ పోలీసులు కేసు నమోదు చేసుకుంది. దీనిపై త్వరలోనే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారించాలని బంజారా హిల్స్ పోలీసులు వాదిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. బలరాం, సునీల్, అంటే కేటీఆర్ మీద నమోదైన కేసుల సెక్షన్ల తీవ్రత ఎటువంటిది? మరోవైపు దీనికి సంబంధించి ఎటువంటి విచారణ స్టార్ట్ కానుంది? కేటీఆర్ పై నమోదు చేసిన సెక్షన్లు సెక్షన్ 504 అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నటువంటి దానిపై సెక్షన్ 504 విధించారు. దాంతో పాటు 505(2) అంటే బహిరంగ ప్రదేశాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై దుర్భాషలాడడం, దానిపై మాత్రం అది కూడా శాంతి భద్రతకు విఘాతం కలిగించడం కాబట్టి దీనిపై కూడా సెక్షన్ 505 కింద (2) కింద ప్రస్తుతమైతే బంజారా హిల్స్ పోలీసులు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుంది. ఈ 2 సెక్షన్లకు సంబంధించి దానిపై కూడా త్వరలోనే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారించాలని బంజారా హిల్స్ పోలీసులు భావిస్తున్నారు. బలరాం, అంటే ఈ తాజా కేసులకు సంబంధించి కేటీఆర్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కి చెందిన నాయకులు కావచ్చు, ఎవరైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? ప్రస్తుతం అయితే దీనిపై ఎవరు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. కేవలం హన్మకొండలో బత్తిని శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అక్కడ హన్మకొండ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ని నమోదు చేసిన జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బంజారా హిల్స్ పోలీసులు 2 సెక్షన్ల కింద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనిపై మరి త్వరలోనే కేటీఆర్ కి మరి నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.